హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులు, కుటుంబీకులు, పెద్దలు, యవనస్తులు, బాలురు, బాలికలు, వాక్యాభిలాషులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతలు 25 అధ్యాయము 9-10 వచనాలు చదువుతున్నాను. నీ పొరుగు వానితో నీవు వ్యాజ్యమాడవచ్చును కానీ పరుని గుట్టు బయట పెట్టకము. బయట పెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరచునేమో. అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికి నీ పోకుండును. దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, దైవ గ్రంథం బైబిల్లో వ్రాయబడిన సత్యాలు ఎంతో విలువైనవి. నీ పొరుగు వానితో నీ వ్యాజ్యమాడవచ్చును కానీ పరుని గుట్టు బయట పెట్టకము. అంటే నీ పొరుగువాడితో నీకు గొడవ ఉంది, లేక వ్యాజ్యం ఉంది. అందువల్ల ఆ వ్యాజ్యంలో నువ్వేం చేస్తావంటే వాడి యొక్క క్రియలు, వాడి అకర్మాలు, వానిలో ఉన్న లోపాలు ప్రతిదీ బయట పెట్టాలని ప్రయత్నిస్తావు. చాలామంది చేసేది అదే. ఏదైనా గొడవ వచ్చినప్పుడు వీళ్ళ అమ్మ ఇలాంటిది, వీళ్ళ నాన్న ఇలాంటోడు, వీళ్ళ తండ్రి ఇలాంటోడు, వీడి చెల్లి ఇలాంటిది, వారు ఇలాంటి వాళ్ళు, వేరు ఇలాంటి వాళ్ళు అని మొత్తం ఆ కుటుంబ చరిత్ర అంతా మనం బయట పెడుతూ ఉంటాం. అయితే వాక్యం సెలవిస్తుంది, అలాంటి పని చేయకూడదు. చేయటం వల్ల బయట పెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరచునేమో. అందువల్ల నీకు కలిగిన అపకీర్తి అన్నటికీ నీ పోకుండాను. వీడితో జాగ్రత్తగా ఉండాలి. వీడితో మనం కలిసి ఉన్నామంటే వీడు ఖచ్చితంగా మనల్ని మోసగిస్తాడు, మన చరిత్ర బయట పెడతాడు అనే భయము మనలోనికి వస్తుంది. అంతేకాదు, మనము అవమానపరచబడతాం. మనకున్నటువంటి కొద్దిపాటి గౌరవం కూడా పోతాయి. అందుకే ఇతరుల యొక్క గుట్టు మనకు అవసరం లేదు, ఇతరుల సంగతులు మనకు అవసరం లేదు. అందుకే బైబిల్ ఏమన్నా అంటే ఇతరులను పరీక్షించుము, ఇతరులను పరిశీలించుము, ఇతరులను పరిశోధించుము అనలేదు. నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు అన్నాడు. అలాగే తన్ను తాను పరిశీలించుకున్నవాడు తీర్పు పొందకపోవును అన్నాడు. కాబట్టి మనకి ఇతరుల సంగతి అవసరం లేదు. మన గురించి మనం ఆలోచించుకోవాలి. మన లోపాల గురించి మనం ఆలోచించుకోవాలి. మనలో ఉన్న అక్రమాలు మనం ఆలోచించుకోవాలి. మనలో ఉన్న కొదువులు మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ విషయాలు మనం గ్రహిద్దాం, గుర్తిద్దాం. దీనివల్ల మనము దేవునికి విరోధంగా ప్రవర్తిస్తాం. ఇది దైవ స్వభావం. ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలాతు ప్రభువైన యేసుక్రీస్తు వారిని కొడుతున్నాడు. పిలాతు కొట్టలేదు, పిలాతు కొరడాలతో కొట్టడానికి అప్పగించాడు. సైనికులు కొడుతున్నారు. అన్నా కైపా కూడా ఆయన్ని సిలువేయమని ప్రజల చేత కేకలు వేయించారు. వీళ్ళందరూ గుట్టు ప్రభువు తెలీదా? పిలాతు గురించి ప్రభువు తెలీదా? అలాగే వాళ్ళ యొక్క అన్న కైపా యొక్క సంగతి ప్రభువు తెలీదా? అలాగే పరిసయ్యుల గురించి ప్రభువు తెలీదా? అయినా ప్రభు వారి క్రియలను ఆ సమయంలో బయట పెట్టలేదు.
వారి యొక్క క్రియలను బయటపెట్టి, నువ్వేంటి నాకు శిక్ష విధించేది, నువ్వేంటి నన్ను కొరడాలతో కొట్టించేది, నీవేంటి నన్ను సిలువకు అప్పగించేది, నీవేంటి నన్ను సిలువలో మేకులు కొట్టించేదని ఎవరిని అనలేదు. ప్రియులారా, అందువల్లే ప్రభు అయిన వారి యొక్క కీర్తి ప్రశంసించబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఘనత మరి వృద్ధిలోనికి వచ్చింది. కాబట్టి దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, దైవ వాక్యమును బట్టి మనం గమనిద్దాం. కాబట్టి ఈ దైవికమైన లక్షణాన్ని కలిగి ప్రభువుని మనం వెంబడిద్దాం. దేవుడి మాటలు మన మధ్యలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. చేరువచ్చిన ప్రియుల కొరకే మీకు స్తోత్రాలు. వాక్యం వింటున్న వారిని బట్టి స్తోత్రాలు. లేఖనాలు 25 అధ్యాయం 9, 10 వచనాలు ఎంత విలువైనవో, మేమెంత జాగ్రత్త కలిగి ఉండాలో, ఎంత నమ్మకముగా ఉండాలో, దైవికముగా ఉండాలో, దైవత్వాన్ని కలిగి ఉండాలో, దైవత్వ మార్గములో నడవాలో మీరు సెలవిస్తున్నందుకై స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ మాటలు ముద్రించి మా హృదయాల్లో ఫలితాల్లో తెచ్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. వినేవారందరికీ క్షేమం కలుగు చేయండి. యేసు దివ్య నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రజలాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన మహిమ కొరకే మనల్ని అందరినీ సిద్ధపరచును కాక. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడ